చిన్న ప్రార్థన చేస్తున్నాం. మన వాక్యంలో వెళ్తుండగా పరిశుద్ధ ఈ సమయంలో నన్ను మీకు సులుచితం అడుగు చేయండి. మీరు నాతో మా అందరితో కూడా ప్రభా మీరు మాట్లాడమని మమ్మల్ని మీ చేతికి అప్పగిస్తూ ఏ స్నామం వేడుకుంటున్నాను. ఆమె ప్రైజ్ గాడ్. లైవ్లో వింటున్న వారందరికీ నా యొక్క హృదయపూర్వకంగా వర్ణన చెల్లిస్తున్నాను. అలాగే కొంతమందిగా ఈ సమయంలో మనం కూడుకున్నాము. ఓకే, మన వాక్యంలోకి వెళ్దాం కదా. నేను వాక్యం గురించి ఆలోచిస్తున్నప్పుడు దేవుడు నా యొక్క హృదయంలో పెట్టిన మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఇక పరిస్థితులను బట్టి మనం ఉంటున్న యొక్క రోజుల్లో ఎటువంటి వాక్యమో కావాలి, ఏంటి ప్రభావం లేనప్పుడు పరిశుద్ధాత్మ నా యొక్క ఒక వాక్యాన్ని ఆయన గుర్తు తీసుకొచ్చి చెప్పారా. 2వ దినవృత్తాంతములు ఇది బాగా తెలిసిన వాక్య భాగం ఇది 2 Chronicles 7:14. 2వ దినవృత్తాంతంలో 7:14 వచనము. నా పేరు పెట్టబడిన నా జనులు తమ తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుకున్నాను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, దేవుడు మనకి దేశమును స్వస్థపరచాలి అని మనం కోరుకుంటున్నాం కదా. అయితే ఇంకొక మాట 13వ వచనం కూడా చదువుదాం మనం. 13 కాదు 12 నుంచి. అప్పుడు యెహోవా రాత్రి యందు సొలొమోనుకు ప్రత్యక్షమై నాకు సెలవిచ్చెను, నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకుంటున్నాను. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని దేశమును నాశనము చేయుటకు విడుదలకు సెలవిచ్చినప్పుడే గాని నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే గాని. ఓకే, ఇక్కడ దేవాది దేవుడు ఒక మాట చెప్తున్నారు. ఎవరంటే, నా జనుల మీదకి నేను తెగులను రప్పించినప్పుడు మనం ఏమి చేయాలి అని ఇక్కడ దేవుడు చెప్తున్నారండి. ఈ పరిస్థితుల్లో ఎందుకు తెగులు వచ్చింది అని ఆలోచిస్తే కారణము మనకు తెలుసు, అది మన యొక్క పాపమే. దేవుడు అంటున్నారు నా జనులు అంటే ఆయన బిడ్డలు, అంటే మనము ఆయనకు అవిధేయత చూపెడుతూ ఆయన మాట వినుకున్న రోజుల్లో అటువంటి పరిస్థితుల్లో దేవుడు మనలను మార్చడానికి ఒక తెగులు తీసుకొస్తాడు. అయితే ఇక్కడ చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నారు. ఏమంటే, నేను తెగులు రప్పించినప్పుడు మీ దేశం మీదకి మీరు ఏమి చేయాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ ఆయనకు హృదయాన్ని చూద్దాం కదా. ఇక్కడ నా పేరు పెట్టబడిన నా జనులు ఏం చేయాలంటే, ఇక్కడ మొదటిగా మనం చేయాల్సింది మనకు మనం తగ్గించుకోవాలి. హల్లెలూయా. మనకు మనం తగ్గించుకోవాలి. హంబుల్ ourselves బిఫోర్ గాడ్ అంటే అర్థం ఏంటంటే, తగ్గించుకోవడం అంటే ఫిజికల్గా లేకపోతే మనం వంగిపోవడం అని కాదు. ఇక్కడ తగ్గించుకోవడం అంటే అర్థం ఏంటంటే ఆయన మాట వినడం అంటే. హల్లెలూయా. ఆయన మాట వినడమే తగ్గించుకోవడం. లిజన్ టు హిస్ వాయిస్ ఆర్ లిజన్ టు హిస్ వర్డ్ అంటే ఆయన మాట వినడం అంటే జస్ట్ విని టీవీలో మెసేజ్లు లేకపోతే రెగ్యులర్గా మెసేజెస్ వస్తుంటాయి, ఇవన్నీ కూడా వింటూ మనం కూర్చోడం కాదు. ఆయన మాట వినడం అంటే ఆయన మాటకు లోబడాలి. లిసన్ టు హిస్ వాయిస్ అంటే అర్థం ఏంటంటే ఆయన ఏం చెప్తున్నారో దాన్ని మనం చేయాలట. మనం తగ్గించుకోవాలంటే ఏం చెప్పాలంటే అర్థం ఏంటంటే, తగ్గించుకోవడం అంటే ఆయన వాక్యానికి మనం లోబడాలి. అది తగ్గించుకోవడం అంటే అర్థం ఏంటంటే డినై అవర్-సెల్వ్స్, మనకి మనం ఉపేక్షించుకోవాలి. అంటే నాది కాదు ప్రభువా, నేను నా ఇష్టానుసారంగా నేను జీవించాను, నీకు చిత్తం మాత్రమే నేను చేస్తాను. అది తగ్గించుకోవడం అంటే. హల్లెలూయా. ఇటువంటి జీవితము మనలో ఉందా? నా యొక్క ఆలోచన కాదయ్యా, నీకు చిత్తమును నేను చేస్తాను, నా యొక్క ఉద్దేశమును కాదయ్యా, నీకు వాక్యానుసారంగా నేను జీవిస్తాను అని మనం ప్రార్థన చేయాలి. మనకి జీవితాన్ని, మనకి దేశము బాగుపడాలి అంటే, మనకి దేశము ఇటువంటి భయంకరమైన తెగులు నుంచి విడిపించబడాలి అంటే మనము ఆయన పేరు పెట్టబడిన ఆయన జనులు అంటే ఆయన సంఘము లేకపోతే మనము చేయాల్సింది ఎవరి గురించో కాదు. మనం ఆలోచించాల్సిందే, నేను ఏం చేస్తున్నాను, నువ్వు ఏం చేస్తున్నావు. లెట్ us ఎగ్జామిన్ ఇండివిజువల్లీ.
మన యొక్క జీవితాన్ని మనం వ్యక్తిగతంగా మన జీవితం మనమే పరిశీలించుకోవాలండి. దిస్ ఇస్ ద టైం టు ఎగ్జామిన్ అవర్. ఆయన ఆ యొక్క ముఖ వెలుగులో, ఆయన యొక్క వాక్యములో మనకు జీవితాన్ని పరిశీలించుకోవాల్సిన సమయం అనేది. కాబట్టి దేవుడు కోరుకుంటున్నాడు మనం చేయాల్సింది ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనము ఏం చేయాలి? మనము తగ్గించుకోవాలట. అంటే అర్థం ఏంటంటే ఆయన వాక్యాన్ని వినాలి, ఆయన ఏం చెప్పారో మనం చేయాలి. ఓకే, ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే ఆయన సన్నిధికి రమ్మని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. అంటే ఇక తెగులు లేకపోతే ఇప్పుడు ప్రపంచం అంతా కూడాను ఈ యొక్క ఇట్ మే బి కరోనా ఆర్ సమ్ XY సంథింగ్ ఎల్స్, అది ఏదైనప్పుడు కూడా ఏ తెగులేదు సార్, ఇప్పుడు కరోనా అవ్వచ్చు, ఇంకా కొన్ని రోజులు పోయిన తర్వాత లేకపోతే ఇంకా కొంతకాలం పోయిన తర్వాత ఇంకొకటి మన జీవితంలోకి రావచ్చు, లేకపోతే లోకంలోకి రావచ్చు. ఇది ఒకటి దీంతో సరిపోలేదండి, ఇంకా అనేకమైనవి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే దేవుడు కోరుకుంటున్నాడు మనం చేయాల్సింది మనం ఆయన సన్నిధికి రావాలి. ఎందుకు ఇవి వస్తున్నాయి అంటే మనము ఆయనను విడిచిపెట్టి మనం తిరుగుతున్నాము కాబట్టి, ఆయన జనులుగా, ఆయన బిడ్డలుగా, రక్షణ పొందుకున్న వారిగా మనము ఆయన నామమును విడిచిపెట్టి ఆయనను ప్రేమించకుండా మనము లోకాన్ని ప్రేమిస్తున్నాము. కాబట్టి ఇది మనకి జీవితంలో దేవుడు తీసుకొచ్చాడు. ఎందు గురించి అంటే మనలను మార్చడానికి. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది దేవుడు సంఘమును లోకానికి వెలుగుగా చేశాడు. హల్లెలూయా. మనలను లోకానికి ఉప్పుగా చేశాడు, వెలుగుగా చేశాడు. అంటే అర్థం ఏంటంటే మనల్ని బట్టి లోకము ప్రభు దగ్గరికి రావాలి. ఆర్ వి షోయింగ్ జీసస్ క్రైస్ట్ టు ద వరల్డ్? లోకానికి మనం క్రీస్తుని చూపెట్టగలుగుతున్నామండి? మనం చూపెట్టలేకపోతున్నాం. వి ఫెయిల్ ఇన్ దట్. మనల్ని మార్చడానికని దేవుడు దీన్ని అలౌ చేశాడు. కాబట్టి మొదటిగా మనం చేయాల్సింది మనము తగ్గించుకోవాలంటే ఆయన ఏం చెప్పబడుతుందని మనం వినాలి, ఆయనకి వాక్యాన్ని వినాలి, ఆయన చిత్త ప్రకారం చేయాలి. యు నో ద విల్ ఆఫ్ గాడ్. దేవునికి చిత్తం ఏంటో తెలుసు కదా. దేవునికి చిత్తము మనము పిల్లరా మనము చూడండి, వి సీ లాట్ ఆఫ్ కమాండ్మెంట్స్ ఇన్ ద బైబిల్. అయితే ఆయనకి చిత్తం మన పట్ల ఏం కోరుకుంటాడంటే మనము మనకు హృదయాన్ని మార్చుకోవాలి. హల్లెలూయా. సో కాబట్టి మనము ఈ సమయంలో, ఈ దినాల్లోని దేవుడు మనకు అనేకమైన సమయాలు మనకి ఇచ్చాడు కదండి. ఎంతకాలం కూడాను చర్చికి రావట్లేదు, ఏమండి ఎందుకు మీటింగ్ రావట్లేదు అని అడిగితే మనం ఏం సమాధానం చెప్పేవాళ్ళం అంటే చాలామంది, నాకు టైం లేదు పాస్టర్ గారు, నాకు టైం లేదు, అసలు నేను చాలా బిజీ. అసలు ఇప్పుడు దేవుడు లాట్ ఆఫ్ ఫ్రీ టైం దేవుడు మనకి ఇచ్చాడు కదా. ఇచ్చాడో లేదా? ఇప్పుడు ఇంకా చెప్తున్నారా? ఇంకా ఆర్ యూ టెలింగ్ దోస్ ఎక్స్క్యూజెస్? ఇంకా చెప్తున్నారా నాకు టైం లేదు పాస్టర్ గారు అని? ఐఎమ్ టూ బిజీ మై బిజినెస్, ఐఎమ్ టూ బిజీ మై వర్క్ అని చెప్తున్నారా? దేవుడు మనకు కావాల్సిన సమయం దేవుడు ఇచ్చాడు. ఓకే, నాకు తెలిసి మనం రవ్వా నాకు టైం లేదని చెప్తున్నాం కాబట్టి దేవుడు ఇది అలౌ చేశాడేమో. ఇప్పుడు చాలా సమయం దొరికింది కదా, నువ్వు చాలా బాధపడుతున్నావు కదా సమయం లేదని. కాబట్టి గమనించగలరా, మనం చేయాల్సింది మనం ఆయన దగ్గర రావాలి. ఎలా రావాలో తెలుసా? మనము తగ్గించుకొని ప్రార్థన చేసి దేవుని వెతకాలట. మనం దేవుని ఎందులో వెతకాలి? ఎక్కడ వెతకాలి? ప్రార్థన చేయాలి. ఆయన కృపను మనం కోరుకోవాలి, ఆయన కృపను మనం వెతకాలి, ఆయన ముఖమును మనం వెతకాలి. ఎక్కడ? నీళ్ళ దేవుడు ఇక తెగులను ఇక దేశమంతా కూడా ఆపాలి అంటే లోకమంతా కూడా కలిసి చేయాలి, ప్రార్థన చేయాలంట. హల్లెలూయా. ప్రార్థన చేయకుండా ఎలా ప్రార్థించాలి? ఏమని ప్రార్థించాలి? దేవా తెగులు ఆపే, దేవా ఇక కరోనా పోవాలి, గో కరోనా గో. ఇది కాదని మనం చెప్పాల్సిందే. మన పాపమును ఒప్పుకోవాలి. నేను ఇక వాక్యం చదువుతున్నప్పుడు నాకు ఒక దేశం గుర్తొచ్చింది బైబిల్లో. మీకు అందరికీ గుర్తొస్తుంటుంది. ఏంటంటే నీనివే పట్టణం. హల్లెలూయా. ఆ యొక్క పట్టణం మనం చూసినప్పుడు పిల్లరా, దేవుడు ఈ యొక్క యోనా ఆ యొక్క గ్రంథము మనం చూస్తే 1వ అధ్యాయంలోని నీనివే పట్టణస్థుల దోషము నా యొక్క దృష్టికి ఘోరమాయను. దేవుడు యోనాతో, తన యొక్క సేవకుడైన యోనాతోని దేవుడు చెప్తున్నాడు ఏమనంటే, గనుక నీవు లేచి నీనివే మహాపట్టణమునకు పోయి
దానికి దుర్గతి కలుగునని ప్రకటించము. ఇది రాకముందు నాకు తెలిసి నేనే సంఘంలో చెప్పాను చాలాసార్లు. లోకమంతా కూడా చాలా మంది దేవుడు తనకి సేవకుల ద్వారా మాట్లాడాడు. ఏమనంటే, ఇదిగో జాగ్రత్తగా ఉండండి, దేవుడు రాక త్వరగా ఉంది, మారు మనసు పొందండి కదా. ఎవరైనా విన్నారా? చాలా తక్కువ. అసలు చాలా మంది పట్టించుకునేవారు కాదు కదా. దేవుడు చెప్తున్నాడు యోనాతోని, నువ్వు వెళ్ళి ప్రకటించు. ఏమని? ఇదిగో పట్టణం నాశనం అయిపోతుంది, దుర్గతి కలగబోతుంది, ఇదిగో తెగులు రాబోతుంది పట్టణానికి. ఏం చేయాలంట? మీరు ఏం చేయమని దేవుడు కోరుకుంటున్నారు? మారు మనసు పొందుకోండి. అదే కదండి చేయాలి. మారు మనసు పొందుకోండి, రిపెంట్. నోవా కూడా ప్రకటించాడు, మారు మనసు పొందుకోండి. దేవుడు ఇంకా కొన్ని రోజుల్లో ఇక ప్రపంచం అంతా, ఇక సృష్టి అంతా కూడాను ఆయన జల ప్రళయంతో ఆయన నాశనం చేయబోతున్నాడు. కాబట్టి మీరు ఏం చేయాలి? మారు మనసు పొందుకోండి. ఎవరైనా విన్నారండి? ఎప్పుడూ వినలేదు. బైబిల్ చెప్తుంది అందరూ కూడా బిజీగా ఉన్నారంటే. ఎలా బిజీగా ఉన్నారు? ఒక 40 days, ఆల్మోస్ట్ 50 days బ్యాక్ మనం ఎలా ఉండేవాళ్ళమో ఆ రోజుల్లో అది కూడా అలాగే ఉన్నారట. పెళ్ళిళ్ళు చేసుకుంటూ కదా, పండగలు చేసుకుంటూ చాలా బిజీగా ఆ రోజుల్లో కూడా వాళ్ళు కూడా ఉన్నారట. సేవకులు మాట్లాడుతుంటే, దైవజనులు మాట్లాడుతుంటే ఎవరు వినేవారు కాదు. నోవా మాట్లాడుతుంటే ప్రజలు ఎవరు కూడా వినేవారు కాదట. అందరు కూడా నోవాని హేళన చేశారు. ఒక రోజున వారు అనుకున్నని గడియలో, వారు ఊహించిన రీతిగా భయంకరమైన ఆ యొక్క ప్రమాదం జరిగింది కదా. దేవుడు ఏదైతే చెప్పారో ఆ యొక్క జల ప్రళయము వచ్చింది. అప్పుడు గుండెలు బాదుకుంటూ అప్పుడు మారు మనసు పొందుకున్నారు. దేవుడు చెప్పినప్పుడు వారికి వారు తగ్గించుకొని వారు ప్రార్థన చేయలేదు, దేవుని తట్టు తిరగలేదు వాళ్ళు. దేవుడు మాట్లాడాడు అనేక సార్లు, కానీ వారు తగ్గించుకోలేదు, దేవుని యొక్క వాక్యం వారికి లోబడలేదు. కాబట్టి హఠాత్తుగా వారికి జీవితంలో భయంకరమైన శ్రమ వారికి వచ్చింది. అప్పుడు వారు ఏం చేశారట? మారు మనసు పొందుకున్నారు. దేవుడు మనకి ఇక ఇవన్నీ కూడా ఎందుకు బైబిల్లో రాసించారంటే, ఆయన సేమ్ డేస్ రాబోతున్నాయి కాబట్టి, ఇలాగే మీ ముందు తరము కూడా ఇలాగే చేసింది. వారు కూడా మాట వినలేదు. వారు ఎప్పుడు మాట విన్నారు? ఎప్పుడు మారు మనసు పొందుకున్నారు? అవకాశం కోల్పోయిన తర్వాత. When the doors were closed, then they asked God, then they repented. కానీ ఉపయోగం లేదు కదా. దేవుడు మనకి ఇప్పుడు చాలా అవకాశం ఇచ్చాడు కదా, చాలా అవకాశం ఇచ్చాడు ఆయన. అయితే ఎవరు కోరుకుంటున్నాడు దేవుడు? మనము మారు మనసు పొందుకోవాలని, మనకు హృదయాన్ని మార్చుకోవాలని. బైబిల్లో చెప్తుంది మనము లోతు దినాల్లాగా ఉన్నామని, అయితే ఈ దినములు నోవా దినాల్లాగా ఉన్నాయని దేవునికి వాక్యం చెప్తున్నారా. అయితే సేమ్ స్థితి నినివే పట్టణానికి కూడా వచ్చింది. వారు ఆ యొక్క యోనా వెళ్ళి, నినివే పట్టణం యాక్చువల్గా చెప్పాలంటే 3 దినాలు ప్రయాణం చేసేంత పరిమాణం కలది. కానీ యోనా ఎన్ని దినాలు ప్రయాణం చేశాడండి? 1 దినమే ప్రయాణం చేశాడు. 1 దినం ప్రయాణం చేసి వాళ్ళు ప్రకటించాడు. ఏమని? చూడండి 3వ అధ్యాయము, యోనా 3వ అధ్యాయము 4 చదవండి. 4 ఏం చేస్తున్నాడండి యోనా? ఏం చేశాడు? ఇంకా 40 రోజుల్లో ఏమవుతుందట? పట్టణం అంతా కూడా నాశనం అయిపోతుంది. కాబట్టి మీరేం చేయాలి? ఆ మాట వినగానే నినివే పట్టణస్తులు చాలా భయంకరులు, అంటే చాలా భయంకరమైన మనుషులు. వాళ్ళు చాలా భయంకర పాపం చేసేవారు. వాళ్ళు అటువంటి మనుషులు ఏమైనా తెలుసా?
దేవుని యొక్క వాక్యానికి వెంటనే లోబడ్డారండి. హల్లెలూయా. వెంటనే లోబడ్డారు. వాళ్ళు ఏం చేశారు తెలుసా? 5వ వచనము, వెంటనే ఏం చేశారట? They believed in the word of God. హల్లెలూయా. వారు లోబడ్డారు, వెంటనే విశ్వాసం ఉంచారు. ఈ పరిస్థితులు ఇలా వస్తున్నాయి. ఎంతమంది విశ్వాసం ఉంచుతున్నారు దేవుని మీద, ఆయన వాక్యం మీద? ప్రభువు నమ్ముకుంటారు. ఎందు గురించి అంటే అద్భుతాలు జరుగుతాయని, మేలులు జరుగుతాయని ప్రభువు నమ్ముకుంటారు. దాని గురించి కాదని, వాక్యము అద్భుతాలనే కాదు, వాక్యము మనకి జీవితాలని అది కట్ చేస్తూ ఉండాలి. దేవుని వాక్యం రెండించలు గల ఖడ్గము. మనలోని చాలా మందికి ఇష్టం లేదు ఏంటంటే, దేవుని వాక్యం ఎలా ఉండాలంటే గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ కదా, అంతే. నువ్వు మారు అని దేవుని వాక్యం చెప్తే మనకు వినడానికి ఇష్టం ఉండదు కదా, చాలా మందికి ఇష్టపడరు. చేంజ్ యువర్ లైఫ్, చేంజ్ యువర్ యాటిట్యూడ్ అని దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం వినడానికి ఇష్టపడం మనం కదా. ఇదిగో దేవుడు నిన్ను అద్భుతంగా ఆశీర్వదించబోతున్నాడు, ఇదిగో ఈ సంవత్సరం నీ జీవితంలో గొప్ప హైక్ వస్తుంది, ఇదిగో చాలా భయంకరమైన చాలా మేలులు జరుగుతాయి నీ జీవితంలో అని వాక్యం చెబుతుంటే మనం వినడానికి ఇష్టపడుతుంటాం కదా. దేవుని వాక్యం పట్ల వారు ఏం చేశారట? వెంటనే వాళ్ళు విశ్వాసం ఉంచారట. అంతేకాదు, వారు ఏం చేశారట? ఉపవాసమును చాటించి, చూడండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్, కనులేమి అల్పులేమి అందరూ కూడా, అంటే ప్రతి ఒక్కరు గొప్పవారు, సాధారణమైన మనుషులు, ప్రతి ఒక్కరు కూడా ఏం చేశారట? గోనె పట్ట కట్టుకునేది. హల్లెలూయా. గోనె పట్ట కట్టుకునేది అంటే అర్థం ఏంటంటే, గోనె పట్ట కట్టుకుని వారు ఏం చేశారట? ఈవెన్ రాజు కూడా, నేను కింద చూస్తే రాజు కూడా ఏం చేశాడట? వెంటనే ఆ వాక్యాన్ని విని ఆయన కూడా దేవునికి లోబడి ఏం చేశాడు? వెంటనే తను కూడా గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుని ఆయన ప్రార్థించడం మొదలుపెట్టాడు. సాధారణ మనుషులు సైతము, గొప్పవారు సైతము, జ్ఞానులు సైతము, ధనవంతులు సైతము, ప్రతి ఒక్కరు కూడా ఏం చేశారట? They prayed, they cried in the presence of God. వారు దేవుని సందులో వారు ఏడ్చి వాళ్ళు అడిగారు. ఏమని అడిగారు తెలుసా? చూడండి ఒకసారి. ఆ రాజు ప్రకటిస్తున్నాడు ఏమంటే, ఆ 9వ వచనము, మనుషులందరూ కూడా తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారములను ఏం చేయాలట? మానివేయవలెను. చూడు, చాలా ఇంపార్టెంట్ అండి. జనులు మనఃపూర్వకంగా, హల్లెలూయా, హోల్ హార్టెడ్ తో మనం ప్రార్థన చేయాలి. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? దిస్ ఇస్ ఓన్లీ ఎ శాంపుల్ థింగ్. ఈ కరోనా అన్నది ఏంటంటే ఒక శాంపుల్ మాత్రమే, దీంతో ఆగిపోలేదు. చాలా పరిస్థితులు, భయంకర పరిస్థితులు రాబోతున్నట్లరా. మనం ఈ విధంగా కూడుకొని దేవుని ఆరాధన చేయలేని దినాలు రాబోతున్నాయి. వాక్యం బైబిల్ కూడా పట్టుకోలేని ఆ యొక్క దినములు రాబోతున్నాయి. యేసయ్య నిజమైనడు అని చెప్పడానికి కూడాను భయపడే దినములు రాబోతున్నాయి. నన్ను చంపేసే దినములు రాబోతున్నట్లరా. ఇటువంటి భయంకర దినములు రాబోతున్నాయి. మనం ఏం చేస్తున్నాం? మనం దేవుడు కోరుకుంటున్నాడు ఏం తెలుసా? మనపూర్వకంగా మనం దేవుని తట్టు తిరగాలట. హృదయపూర్వకంగా అంటే యథార్థంగా, నిజముగా మనం దేవుని తట్టు తిరగాలి. మనం యాక్ట్ చేయకూడదు. ఏదో వచ్చినట్టు అలా వచ్చి ఏదో మామూలుగా ఉండడం కాదు. ఒకే ఒకటి దేవుడు కోరుకుంటున్నాడు, మనము మన యొక్క పాపమును విడిచి, మన యొక్క చెడు మార్గమును విడిచి మనం ఆయన తట్టు తిరగాలని దేవుడు ఆశపడుతున్నాడు. నినివే పట్టణము ఎప్పుడు అయితే ఆ విధంగా మనపూర్వకంగా దేవుని కోరుకున్నారు, ఏమని? అయా కనికరించాడు, లార్డ్ హ్యావ్ మర్సీ. దే స్టార్టెడ్ praying. They cried in the presence of God. Are we crying in the presence of God now? కరోనా వచ్చి మన సెలవులు ఇచ్చారు, హ్యాపీగా ఏం చేస్తున్నాం ఇంట్లో కదా. ఇంట్లో వంటలు వండుకుంటే హ్యాపీగా కూర్చొని వీఆర్ ఎంజాయింగ్ దోస్ డేస్ కదా. ఆఫీసులు లేవు, కాలేజీలు లేవు, స్కూల్స్ లేవు, వీఆర్ వెరీ హ్యాపీ. దేవుడు ఎందుకు తెస్తే సమయాన్ని ఇచ్చాడు? దయచేసి పిల్లరా, మిస్యూజ్ చేసుకోవద్దు. మనం చేయాల్సిన తెలుసా? మనపూర్వకంగా ఆయన తట్టు తిరగాలని దేవుడు మనకి ఇంకా సమయాన్ని ఇచ్చాడంటే. ఇంకాను కూడా ఎవరికి వారికి ఎగ్జామిన్ చేసుకుందాం.
పలానా బ్రదర్ ఎలా ఉన్నాడు, పలానా సిస్టర్ ఎలా ఉంది, వాళ్ళ గురించి కాదు మనం ఆలోచించాల్సిందే. నేను ఎలాగున్నాను, నా జీవితంలో ఇంకా నేను మారాల్సింది ఏంటి? మనము నిత్య జీవంలోకి వెళ్ళడానికి పిల్లగా మనకి జీవితం సిద్ధపరచుకున్నాం కదా. అయితే వారు ఏం చేసిన 10వ వచనం చూస్తే, ఈ నినివే వారు చూసారండి, వారి యొక్క చెడు నడతను వారు మానుకున్న తర్వాత దేవుడు ఏం చేస్తాడట, వారి యొక్క క్రియలను ప్రార్థన చేసుకుంటుకోలేదంటే, ప్రార్థన ఉత్తుతులు ప్రార్థన చేసే దేవుడికి తెలియదండి. దేవుడికి తెలుసు. ప్రభా నీ పాపం విడిచిపెట్టిస్తానయ్యా అని అనుకుంటూ మళ్ళీ మామూలు జీవిస్తామో లేదో దేవుడు చూడ్డా. ఆయన క్రియలను చూసేవాడు. మారు మనసు తగిన క్రియలు ఫలము మనం ఫలించాలి. మారు మనసు పొందుకున్నాము, ఆ మూమెంట్ పొందుకొని మళ్ళా వెళ్ళిపోయి మళ్ళీ మామూలుగా జీవించడం కాదు. మారు మనసు తగిన ఫలములు ఫలించాలట. ఒకవేళ ఆ విధంగా ఫలించకపోతే దేవుడు దాన్ని నరికి అగ్నిగుణంలో వేస్తాను దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఆయన నినివే పట్టణం మారు మనసు పొందుకున్నారు కదా, ప్రార్థన చేశారు కదా, దేవుడు హ్యాపీగా ఫీల్ అయిపోలేదు. కానీ దేవుడు వాళ్ళు ఏం చేసి గమనించాడు. మారు మనసు పొందుకున్నారా లేదా అన్నది ఎలా తెలిసింది? వారికి క్రియలను బట్టి తెలుస్తుంది. పాపములు చేసేవారు, అందరూ కూడా దొంగతనాలు చేసేవారు, హత్యలు చేసేవారు, వ్యభిచారం చేసేవారు, దోపిడీలు చేసేవారు, ఇతరులను అవమానం చేసేవారు. సో ఇటువంటి జీవితాలు కలిగిన వారందరూ కూడా ఏం చేశారట, వారందరూ కూడా అవన్నీ కూడా మానివేసి వారు దేవుని పట్ల భయముతో వారు జీవించడం మొదలు పెట్టారట. దేవుడు వారి క్రియలను చూసి అప్పుడు ఏం చేశాడు దేవుడు అప్పుడు ఏం చేసి పశ్చాత్తాపుడై, అంటే హీ చేంజ్డ్ హిస్ థాట్. వాళ్ళని నాశనం చేయాలనే ఆలోచన దేవుడు ఏం చేశాడు, తీసివేశాడు. ఆ యొక్క తెగులను రప్పించాలనే ఆలోచన దేవుడు తీసివేశాడు. యోనాలాగే దేవుడు తన యొక్క సేవకులను పంపించి దేవుడు తన బిడ్డలందరినీ కూడా వాన్ చేస్తున్నప్పుడు మారలేదు, తెగులు వచ్చింది. ఇప్పటికైనా మనం ఏం చేయాలి? ఎవ్రీబడీ హ్యాస్ టు కమ్ టు హిస్ ప్రెజెన్స్. ఇప్పటికైనా సమయం మించిపోలేదు. ఇప్పటికైనా మనం ఏం చేయాలట? వై వీఆర్ స్టిల్ అలైవ్ అని ఎందుకు చేస్తాం? మనం ఇంకా కూడా ఈ విధంగా మనం సజీవంగా ఉన్నాము. నాట్ టు ఎంజాయ్ యువర్ లైఫ్, ఇంకా కూడా ఈ లోకంలో అనుభవించడానికి, లోకంలో ఆనందించడానికి కాదండి దేవుడు మన సజీవులుగా పెట్టింది. గాడ్ హ్యాస్ గివెన్ us time to repent, to change. గమనించండి, నువ్వు మారు మనసు పొందకుండా ఒకవేళ దేవుడు నీ ప్రాణాన్ని తీసుకుంటే వేర్ యూ విల్ బి? మనం ఎక్కడ ఉంటామండి? అది మంచిదా? యూ వాంట్ టు గో దేర్? ఆ యొక్క నిత్య నరకాగ్నికి వెళ్ళాలని అనుకుంటున్నారా? మనం బ్రతుకుండగానే, ఇంకా జీవిస్తుండగానే మనం ఏం చేయాలట? మారు మనసు పొందుకోవాలి. డోంట్ వరీ అబౌట్ బ్లెస్సింగ్స్. ఈ రోజుల్లో సంఘము అంతా కూడా వి సీ లాట్ ఆఫ్ థింగ్స్, వర్షిప్, వర్డ్, బైబిల్లో చాలా ప్రసంగాలు వెళ్తున్నాయి, చాలా ఆరాధన జరుగుతున్నాయి. ఈ సమయంలో మనం చేయాల్సిందే తెలుసా? ప్రార్థన. నాకు మ్యూజిక్ వచ్చి కదా అని చెప్పేసి నేను కొత్త పాటలు పాడుతూ మనం లైవ్ పెడుతూ లేకపోతే ఈ విధంగా ఆరాధించడం మాత్రమే కాదండి. ఈ టైంలో, ఈ డేస్లో మనం చేయాల్సింది తెలుసా? మన పాపమును ఒప్పుకోవాల్సిన సమయం అంటే దిస్ ఇస్ ద టైమ్ టు కన్ఫెస్ అవర్ సిన్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఈ సమయం ఏంటి తెలుసా? మన పాపమును ఒప్పుకోవాల్సిన సమయం అంటే ఈ సమయం ఏంటి తెలుసా? మనకి జీవితంలో ప్రక్షాళన చేసుకోవాల్సిన సమయం అంటే. టైం దొరికింది కదా, ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పేసి అని మనం లైవ్లో లేకపోతే రికార్డులు చేసుకుంటూ, వర్షిప్లు, పాటలు పాడుకుంటూ, నాకు వచ్చి కదా అని మ్యూజిక్, లేకపోతే నాకు వచ్చి కదా అని నేను వాక్యాలు చెప్పుకుంటూ ఇదన్నీ చేయొద్దని అనట్లేదు నేను. కానీ ఎప్పుడు చేయాలట? నువ్వు మారు మనసు పొందుకొని పాపాన్ని విడిచిపెట్టి అప్పుడు మనం చేయాలి. చూడండి ఒకసారి 51వ కీర్తనలో ఆ యొక్క మాట ఉంటుంది. 16వ వచనం నుంచి దావీదు రాస్తారు, నీవు బలుని కోరువాడు కావు, కోరినలా నేను అర్పించదును, దహన బలి నీకు ఇష్టమైనది కాదు. చూడండి,
ఇక్కడ దావీదు మహారాజు రాస్తున్నాడు ఏంటంటే, నువ్వు బలిని కోరుకున్నవాడు కావు, నువ్వు ఇవేవి కూడా కోరుకున్నవాడు కావు. నీకు కావాల్సింది ఏంటట? విరిగి నలిగిన హృదయము నీకు ఇష్టమైన బలి. అంటే అర్థము, నీ పాపమును ఒప్పుకోవలసిన ఆ యొక్క హృదయం, ఆ యొక్క జీవితం దేవునికి ఇష్టమైనదట. మనకి హృదయాలు విరిగిపోవాలి ఆయన సన్నిధిలో, మన హృదయాలు నల్లగాలి ఆయన సన్నిధిలో. అది దేవునికి ఇష్టమైన బలి అట. అప్పుడు దేవుడు ఏం చెప్తున్నా తెలుసా? విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు అని అంటును. దేవుడట అటువంటి హృదయాన్ని అలక్ష్యము చేయడం. అప్పుడు దావీదు ఇవన్నీ రాస్తున్నాడు. 19వ వచనం చూస్తే, అప్పుడు నీతియుక్తమైన బలులను, దహన బలులను, సర్వాంగ హోములను నీకు అంగీకృతములగును. హల్లెలూయా. ఎప్పుడట? ఎప్పుడు దేవుడు అంగీకరిస్తాడట? నీ హృదయాన్ని మార్చుకోకుండా నువ్వు ఎన్ని బలులు అర్పించినా, నువ్వు ఎన్ని ఆరాధన చేసినా, ఎన్ని ప్రసంగాలు చేసినా సరే అది దేవుడికి ఇష్టము కాదట. అడు అండర్స్టాండింగ్? దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు కదా. వింటున్న లైవ్లో వింటున్న వారితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మనకు హృదయాన్ని మార్చుకోకుండా మనం ఎన్ని ప్రభు గురించి కార్యాలు చేసినా అది దేవునికి అంగీకృతం కాదండి. దేవునికి ఇష్టమైన ఆ యొక్క జీవితం ఏంటి తెలుసా? విరిగి నలిగిన హృదయం అంటే మన హృదయాన్ని మార్చుకొని, మన పాపాన్ని ఒప్పుకొని, అప్పుడు మనము బలులను అర్పిస్తే అప్పుడు దేవుడు దాన్ని అంగీకరిస్తాడట. హల్లెలూయా. కాబట్టి నా పేరు పెట్టబడిన నా జనులు తాము ఏం చేయాలట? తగ్గించుకొని ప్రార్థన చేసి తమ చెడు మార్గములను విడిచిపెట్టి నన్ను వెతికినలా అప్పుడు నేను ఏం చేస్తాను? వారి ప్రార్థనను ఆలకించి వారి పాపములను క్షమించి. హల్లెలూయా. గమనించండి, ఉదయకాలం అందు మనకు దేశము స్వస్థపరచబడాలి అంటే మన మీద ఆధారపడి ఉందండి. మనం ఏం చేయాలండి? మన యొక్క పాపను ఒప్పుకోవాలి. చాలా మంది ఈ రోజుల్లోని ఒక మెసేజ్ ఒకటి ఉంది, గ్రేస్. గమనించండి, వాళ్ళు ఏం చెప్తారంటే, మనకి పాపం ఒప్పుకోవాల్సిన పని లేదు. అస్మానికి కూడాను వై డు యు కన్ఫెస్? ఒప్పుకోవాల్సిన పని లేదు. దట్ ఈస్ రాంగ్. యేసు క్రీస్తు ఎందు గురించి తను శిలువలో చనిపోయారంటే, ఒక పాపం ఉందండి, అది తరతరముల నుంచి ఆదాము అవ్వ దగ్గర నుంచి వచ్చిన పాపం. దాన్ని తీసివేయడానికనే యేసుక్రీస్తు యొక్క శిలువ మీద చనిపోయారు. తరతరముల నుంచి జీవితంలో ఉన్న పాపములను తీసివేయడానికని యేసుక్రీస్తు యొక్క శిలువలో చనిపోయారు. అందుకే పౌలు అంటాడు, ఆయన కృప విస్తారంగా ఉంది కదా అని చెప్పేసి నువ్వు పాపము చేయాలా? నో. ఆయన ఎందుకు చనిపోయారంటే, తరతరములలో ఇక పాపమును ఎవరు కూడా తీసివేయలేరండి. అందు గురించి ఆయన చనిపోయారు. పాపము నైజం ఉంది కదండి, ఆ నేచర్ ఆఫ్ సిన్. పౌలు అంటారు, ఇక పాప నియమము నా యొక్క శరీరంలో ఉంది అని పౌలు అంటాడు కదా. ఆ పాప నియమమును చంపడానికని యేసుక్రీస్తు శిలువలో చనిపోయారు. ఓకే. కాబట్టి మనము ఆ యొక్క నైజము, ఆ యొక్క నేచర్ మన యొక్క శరీరంలో చనిపోయినప్పుడు అప్పుడు మనం ఏం చేస్తామండి? పాపం చేస్తామా? పాపం చేయం. దేవుని యొక్క గ్రేస్, గాడ్స్ గ్రేస్ దేని గురించి అంటే, ఆ యొక్క పాప నైజము నుంచి మనలను వేరు చేయడానికి. పాపం మనం చేయకుండా ఆయన కృప ఒకటే మనలను కాపాడుతుందండి. కాబట్టి ఇటువంటి కొన్ని మెసేజెస్ ఈ లాస్ట్ డేస్లో వస్తాయని బైబిల్ చెప్తుంది. సో గ్రేస్ ఉంది కాబట్టి మనం దేవుని అడగాల్సిన పని లేదు, ప్రవాహం క్షమించు అని అడగాల్సిన పని లేదు. దయచేసి డోంట్ లిసన్ సచ్ మెసేజెస్. ప్రతి దినము కూడా మన యొక్క ఆలోచన ద్వారా కదా, మన యొక్క మాటల ద్వారా, మన యొక్క క్రియల ద్వారా ఎన్నో పాపములు, దేవునికి ఇష్టం లేని కార్యాలు మనం చేస్తున్నాం. మనం నువ్వు ఒప్పుకోవాలా వద్దా? యేసుక్రీస్తు నా గురించి అని ఆయన శిలువలో చనిపోయారు కాబట్టి నేను ఏం చేసినా పర్వాలేదు, నేను పరలోకానికి వెళ్ళిపోతాను. బికాస్ హిస్ గ్రేస్ ఇస్ దేర్. నేను పాపం చేసుకుంటూ వెళ్తుంటే ఆయన రక్తం వెనకాల వచ్చి నా పాపం అంతా కూడా కడిగేస్తూ ఉంటుంది. నేను వెళ్తూ ఉంటాను, ఆయన రక్తం కడిగేస్తుంటాను కదా. కృప అంటే అది కాదు పిల్లరా. పాపమును చేయకుండా
ఆపగలిగేది కృప ఒకటి. హల్లెలూయా. ఆ యొక్క నేచర్ ఆఫ్ సిన్ ఉంది కదండి, లా ఆఫ్ సిన్, దాన్ని తీసేదే దేవునికి కృప. అది మారినప్పుడు పిల్లరా మనకి జీవితాలు మారిపోతాయి పిల్లరా. హల్లెలూయా. ఒక మాట అడుగుతాను బిఫోర్ ఐ క్లోజ్. యేసుక్రీస్తు రెండవసారి ఎవరి గురించి వస్తున్నారండి? పరిశుద్ధుల గురించి వస్తున్నారు ఆయన. ఆమేన్. పరిశుద్ధులు అంటే ఒక మాట అడుగుతాను, నువ్వు పాపం చేస్తున్నప్పుడు ప్రభు వచ్చారనుకోండి, నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఒక సినిమా చూస్తున్నావు, ప్రభు వచ్చారు ఈ లోపల, నీకు ఆ కాన్ఫిడెన్స్ ఉందా, నిశ్చయిత ఉందా, నేను పరలోకానికి వెళ్తాను సినిమా చూస్తున్నప్పుడు ప్రభు వస్తే? లేదు కదా. గమనించట్లరా, మనకి జీవితం మనం మార్చుకోవాలి అంటే ప్రతి దినము కూడా మనం ఏం చేయాలి? దేవుని దగ్గరికి వెళ్ళి మనకు జీవితాన్ని మనము ఆయన రక్తములో మనకి హృదయాలు కడుక్కోవాలి, మనకి జీవితాలు కడుక్కోవాలి, మన ప్రాణాత్మ శరీరములను కడుక్కోవాలి. మన శరీరం కూడా పాపం చేయడానికి వెళ్ళేవారు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? మనకి శరీరము ఆయనకు ఆలయమై ఉందంటే, దేవుడు నివసించే ఆలయము ఇక శరీరం. కామన్ అంటారు, నీ ఆత్మ రక్షించబడితే చాలు, నీకు శరీరంతో నువ్వు పాపం చేసిన పర్వాలేదు. తప్పు ఉంటుంది. అది కరెక్టా? అది నో. మనకి శరీరం అట, మనము ఆయన నివసించే ఆలయం అట ఇక శరీరం. యు వాంట్ టు డ్వెల్ ఇన్ us. ఇక శరీరం, బైబిల్ చెప్తుంది, ఈ శరీరమును మనము వ్యభిచారంలో కానీ ఇక చారత్వానికి మన శరీరాన్ని మనము అప్పగించుకోకూడదు. ఇక శరీరమును మనము దేవుని గురించి మనం అప్పగించుకోవాలి. ఆయన చేతిలో వాడబడడానికి ఇక శరీరాన్ని అప్పగించుకోవాలి కదా. బైబిల్లోని ధనవంతుడు ఉన్నాడు, ఏం చేశాడు? శరీరంతో చేయరాని పనులన్నీ కూడా చేశాడు కదా. తనకి జీవితాన్ని అనుభవించాడు హ్యాపీగా కదా. కానీ ఏమైంది? నరకానికి వెళ్ళాడు, అక్కడ ఏడ్చాడు. ఉపయోగం ఉందా? లేదు పిల్లరా. కాబట్టి ఇదే సమయం పిల్లరా, నెవర్ లిసన్ సచ్ రాంగ్ మెసేజెస్. క్లాస్ చేసినటువంటి మెసేజెస్ వస్తాయి, ప్రవేశించారు. మనం చేయాల్సిందే మన జీవితంలో మనం పరిశీలించుకుందాం పిల్లరా, ఎక్కడికో కాదు. లెట్ us come to God. ఆయన సన్నిధికి పోతాం పిల్లరా. ఆయన దగ్గర మనం మోకరించి ఆయన అడుగుదాం, దేవా షో మీ, నేను నాలో నా ప్రత్యేక పాపాన్ని కూడా మీకు చూపెట్టండి అయ్యా, నాలో ఇంకా ఏవైతే మార్చబడాలో నాకు చూపెట్టండి అయ్యా. అడగండి గాడ్ని. మనం అందరూ కూడా మార్చబడదాం పిల్లరా. లెట్స్ చేంజ్ అవర్ హార్ట్స్, లెట్స్ చేంజ్ అవర్ లైవ్స్, బికాస్ దిస్ ఇస్ ద టైమ్ టు చేంజ్ us, టు చేంజ్ అవర్ లైవ్స్. కాబట్టి పిల్లరా, డోంట్ వేస్ట్ టైం. ఒకసారి మళ్ళీ అవకాశం కోల్పోతే మరలా మనం పొందుకోలేము. కాబట్టి మనందరూ కూడా ఇక సమయంలో దేవుడు మనకి ఇచ్చిన యొక్క పిలుపు తగ్గట్టుగా మనం ఏం చేద్దాము? మనం తగ్గించుకొని ప్రార్థన చేసి మనం ఆయన వెతికి మనకి చెడు మార్గంలో మనం విడిచిపెడతాం కదా. ఆమె అప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు, నీ పాపను క్షమించి నీ దేశంలో స్వస్థపరుస్తానని. నేను పట్టణాన్ని ఎలాగైతే దేవుడు బాగు చేశాడో, ఎలాగైతే స్వస్థపరిచాడో, మనము కూడా మన పాపం ఒప్పుకుంటే ఒక్కడు చాలండి, మనము చాలు దేవుడు మనకి దేశాన్ని బాగు చేయడానికి. హల్లెలూయా. కాబట్టి ఎవరి గురించి మనం ఆలోచించద్దు, నేను మార్చబడాలి అని మనందరూ కూడా ప్రార్థించాలి కదా. యూ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్, ఐ ఎగ్జామిన్ మై సెల్ఫ్. మనకి జీవితం మనం పరిశీలించుకొని మనకి జీవితం మార్చుకుందాం కదా. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థించుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. పరిశుద్ధుడా, ఇక సమయంలో ప్రణయన మీరు ప్రభా మీకు బిడ్డలుగా మా యొక్క జీవితాన్ని ప్రవర్తన మీరు కోరుకుంటున్నారయ్యా. మేము ఏం చేయాలో ప్రభు మీరు మాకు స్పష్టంగా మీరు మాతో మాట్లాడినందుకు మీకు అంటే మమ్మల్ని మరొక సమీక్షగా అప్పగిస్తూ పరిశుద్ధుడా, ఈ సమయంలో ప్రోనైనా ప్రభా సంఘమును తండ్రి, అలాగే లైవ్లో వింటున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రభా నేను ప్రతి ఒక్కరిని కూడా ప్రభావ మీ వాక్యం ద్వారా మీరు దర్శించే ప్రభా మీరు మాట్లాడినందుకు మీకు తండ్రి. అయ్యా మాకు మేము తగ్గించుకుంటున్నాం తండ్రి. మా యొక్క పాపం మేము విడిచిపెట్టడానికి ప్రభావ మేము ఇష్టపడుతున్నాం అయ్యా. ఇంకా మీకు ఇష్టం లేని జీవితం ఉందైనా మేము విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం అయ్యా. మీకు ఇష్టమైన జీవితం మాత్రమే మేము జీవించడానికి మేము నిర్ణయం తీసుకుంటున్నాం అయ్యా. లార్డ్ చేంజ్ హార్ట్స్ గాడ్. నేను గనులేమి, అల్పులేమి, గొప్పవారేమి
సాధారణమైన మనుషులేమి, ధనవంతులు, జ్ఞానులు, సాధారణమైన బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా ప్రణినా మేము ఈ రోజుల్లో చేయాల్సిందే పాటలు పాడుకుంటూ ఉండడం కాదయ్యా, వాక్యాలు చెప్పుకుంటూ ఉండడం మాత్రమే కాదయ్యా. అయ్యా మీరు కోరుకుంటున్నారయ్యా, మీకు బట్టలు చెప్పుకోవడం కాదు, మీకు వస్త్రంలో చెప్పడం కాదు, మీకు హృదయంలో చెప్పుకొని నా దగ్గర రండి అని మీరు చెప్తున్నారయ్యా. ప్రభా విరిగి నలిగిన హృదయమే మీకు ఇష్టమైన ఆ యొక్క బలి తండ్రి. ప్రభా ఇక ఉదయకాలం ముందు మీరు మాతో మాట్లాడినందుకు మీకు నా చెల్లిస్తూ వెతబడి నీకు వాక్యము తండ్రి నూరంతలుగా మా యొక్క చేతిలో ఫలింపచేయమని మమ్మల్ని అందరినీ కూడా ప్రేమించేది కాబట్టి యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ గాడ్.